అసలు అది ఎట్లా ఉంటది అని అనుకున్నాను. చిన్న గ్రామంలో పెద్ద కోడిక, పెద్ద మేనపాల్లో చిన్న కోడిక కనబడింది. కనుక సర్వేశ్వర్ పాలయ్య గారు మామూలు వ్యక్తి కాదనేది నేను గ్రహిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని, మన వాళ్ళు మనవరాళ్ళు వచ్చిన ఇంత వయసులోనే కనపడుతూ ఉండడం. సర్వేశ్వర్ పాలయ్య గారిలో మంచి బలమును, దేవుడు ఆరోగ్యము, ఇంకా దేవుడు దీవించుగా వారి కుటుంబాలకు, వారి సంఘానికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి సేవకునికి, అమ్మగారికి, అయ్యగారికి వందనాలు. వారి కుటుంబంలో వారి పరిచయను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మరి ఆటంకపరిచిన బిడ్డని ఆశీర్వాదకరంగా మారిండని వింటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏం పేరున్నాను నీ పేరు? రమేష్ శామ్యుల్. దేవుడు అయ్యగారికి ఇచ్చాడు కనుక అయ్యగారి కంటే ముందు పోవద్దు, వెంట పోవద్దు. చాలా జాగ్రత్తగా అయ్యగారితో కలిసి నువ్వు నడవాలి. ఇంకా నీకు మంచి ఫ్యూచర్ ఉంది కనుక నాన్న కొంత తెలియగానే నేను అయ్యగారి కంటే ముందు ఉంటాను ఉండకూడదు. గొప్ప దైవం కావాలి, సహాయకరంగా ఒక కుమారుడిగా ఉండాలి అని మనం చేస్తున్నాను. మరి ఇక్కడ అన్ని పెద్ద పులులు, గుడ్డేగులు, మరి చెంత పులులు ఉన్నాయి కనుక ఈ అడవిలో తీసుకొచ్చి గుడ్డేగుల మధ్య, చింత పులుల మధ్య పెడతారు అనుకోని నేను ఆధ్యాత్మిక చింత పులులను బట్టి దేవుడికి మంచిగా నా సేవకులను దేవుడు బాగా దీవించుగా. సంఘము ఎంతో సహాయం చేసిందని ఉంటున్నారు. మరి సంఘానికి సహాయం చేయకుండా అయ్యగారు ఏమి చేయలేదు, అమ్మగారు అయ్యగారు ఏమి చేయలేదు. సంఘానికి వందనాలు. ఉన్నదా సహాయం చేసిన బిడ్డలు సంఘం అంతా ఉంటా? మేము సేవకులంగా మీ కొరకు చెప్పట్టుకుంటాం. మరి సంఘమే లేకపోతే నేల వేసి సాగు చేయలేదు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ ఉపవాస కోరికలు లేదా దైవజనులతో కలిసి వారి సహకారాన్ని నేను కాల్చేస్తున్నానంటే నా స్వార్థం ఉంది దీంట్లో. ఒకటి, సుమారు 35 సంవత్సరాలు బైబిల్ కామెంటరీ రాశాను. రాయడము, ఎడిట్ చేయడము, రాయడం, ఎడిట్ చేయడం, అది పూర్తయింది. ఇప్పుడు ఓఎం నుండి విడుదల కావాలని నేను ప్రార్థించాను. వారు యాక్సెప్ట్ చేశారు. చాలా మంది, చాలా దేశాలకు కూడా పంపారు పండితులకు. మరి అథెంటికేషన్ అంటే అధికారపూర్వకంగా ప్రింట్ చేయొచ్చునా లేదా అని దాన్ని యాక్సెప్ట్ చేశాడు. దేవుడు కనికరించాడు. అది త్వరలో రాబోతూ ఉంది. మీరు దయతో ఈ ఉపవాస ప్రార్థన ఏంటంటే అది రావడానికి. రెండవది, మేసన్కి అందరికి ఇల్లు కట్టి తన ఇల్లు కట్టుకోలేనట్టుగా మరి 50 సంవత్సరాల జీవితంలో నా 17వ ఏట నేను సేవలోకి వచ్చాను. 50 ఏళ్ళు గడిచిపోయింది. పెద్దమ్మగడ్డ చర్చి, హన్మకొండ పాలెం. ఫస్ట్ లో నేను వెళ్ళినప్పుడు ఎలా పిల్లగాడు ఏందా వాళ్ళు అట్లనే మాట్లాడేది. చాలా భయంకరమైన పైసల్ది పాస్టర్ని పైసలు ఇంత రాత్రిపూట ఎందుకు వస్తున్నావు, ఎందుకంటే నేను కొత్తలో వెళ్ళినప్పుడు పైసలు నోటి పర్సలు ఏమున్నాయి అన్న వాళ్ళే నా విధంగా మారిపోయింది. మరి హన్మకొండ పాలెం వెనుక కాలువ అవతలి వాడని ఉన్నది. వాళ్ళప్పటికీ ప్రభువుని అంగీకరించలే. అక్కడ పవర్ కూడా లేదు, కరెంటు కూడా లేకుండా నేను వాక్యం కాపరిగా చేశాను. నేను దానికి దగ్గరేం చెప్తుంది, నేను పేరు పెట్టాను. అక్కడ పవర్ కూడా లేదు. దీపాలు పట్టుకొని ప్రతి ఇంటికి సేవ చేసి సుమారు ఒక 600 మందికి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా ఇప్పుడు నా బిడ్డలే. కనుక హన్మకొండ పాలెం అసలు అమర్యాదకం పైన ప్రాంతం, అది మామూలు ప్రాంతం కాదు. ఏందే పాస్టర్, ఏంది ప్రార్థన, ఏందే అనే వ్యక్తులు
గొర్రె పిల్లలుగా మారిపోయారు. దేవునికి వందనాలు. దేవుడు చేసిన పని వాక్యం ద్వారా పొద్దున్న లేచి 4 గంటలకే వాక్యం చేస్తే క్వార్టర్స్ వరకు వినబడేది, ఏది డాక్టర్స్ క్వార్టర్స్ వరకు వినబడేది. బైబిల్ అంతా కూడా అట్లాగే కంప్లీట్ చేశారు. సుమారు 10 సంవత్సరాలు అక్కడ పనిచేయడం జరిగింది. దేవునికి మహిమ కలిగింది కాక మంచి మహిమ వివేకు కూడా ఉన్నది. మిమ్మల్ని ఇద్దరిని నేను అప్పగించి చూస్తున్నాను. మీ పేర్లు ఏ పేర్లు? జనార్దన్. మీ పేర్లు రాజేష్. దేవుడు మిమ్మల్ని ఇక్కడ పట్టుకోగా ఆశీర్వదించు కాక. దేవుడికి వందనాలు. దేవుని దయవల్ల అసలు టైంలో బేసరికాయ అన్నట్టు చేస్తారా? అసలు టైంలో అయ్యగారి చేయి గుర్తు కోటేస్తారా? మరి నేను సమానంగా నిలబడతారా? నిలబడాలని మనవి. ఆడపిల్లలంటే కొంచెం వీటర్ కానీ మన పిల్లలు అసలు వినడం. సంఘము అజంతము కాక. దేవునికి మహిమ. ఆదికాండము 3వ అధ్యాయం మనందరికీ తెలిసిందే. నా బైబిల్ కామెంటరీలో నుండి కొద్ది మాటలు మనందరికి. అసలు ఏంటిది బైబిల్? ఈ ఆదికాండం 3వ అధ్యాయం మొత్తం జ్ఞాపకం చేస్తున్నాం పాస్టర్. దేవుడు ఏదేని తోటలో తొలి మానవులను ఆదామవలను నిలిపి, అరే మీరు ఈ పండు తింటే మధ్యలో 2 చెట్లు ఉన్నవి, ఒకటి జీవ వృక్షము, మరొకటి మరణ వృక్షం లేదా మంచి చెడులను తెలిపే వృక్షం. ఈ మంచి చెడులను తెలివినిచ్చే వృక్షాన్ని ఒకవేళ మీరు తింటే చచ్చిపోతారు బిడ్డ అని ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు. మనకు అది తెలుసు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఏం మాట్లాడతాడో మనం చూద్దాం. తిను అపవాది వచ్చాడు, వృక్ష ఫలమును తినిపించాడు. దేవుడు వచ్చాడు, వెతుక్కుంటూ ఆదామా నీ ఎక్కడ ఉన్నావు అని వెతుకుతూ వచ్చాడు. అయ్యా నేను భయపడ్డా, నేను దాగుకున్నానంటే మరి ఎందుకు దాక్కున్నావురా? ఎవరు నీకు పొద్దున్న పండు తిన్నావా? నీకు తినమని చెప్పిన వాడు ఎవరంటే, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన భార్య ఇలా చేసింది. ఆమెను అడిగితే ఆమె ఇప్పుడు ఈ సర్పము వలన అన్నది. అప్పుడు దేవుడు అంటాడు, సర్పానికి శాపం ఇచ్చాడు, స్త్రీకి శాపం ఇచ్చాడు, నీవు వేదనతో పిల్లలు కంటావు అని శాపం ఇచ్చాడు. తర్వాత అదైతే ఒక వాగ్దానం కూడా ఇచ్చాడు. స్త్రీ సంతానం నుండి వచ్చిన ఏంటినాను వాడు అపవాది యొక్క తలను చితగొడతాడు, వాడు నిన్ను మడిమ మీద పాము కాటేస్తాడని ఒక మర్మముగా దేవుడు చెప్పాడు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, నువ్వు మన్నే కనుక తిరిగి మన చెప్తాను సేవకులం కనుక కొరతలు చెప్తాను రెఫరెన్స్ మీకు అవసరం. చెప్పండి, నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని వారికి చర్మపు వస్త్రాలు తొడిగించి ఏదేని తోట నుండి పంపివేసి ఏదేని తోట ముఖ ద్వారమున 2 కెరూబులను ఖడ్గజ్వాలలను కావలిగా ఉంచాడు. వాళ్ళు ఒకవేళ మళ్ళీ ఈ జీవవృక్ష ఫలములు తింటరేమో అని అలా ఉంచాడు. హల్లెలూయా. ఒక 4-5 విషయాలు నేను జ్ఞాపకం. సేవకులం కనుక ఎక్కువ మసము మాట అర్థమవుతుంది. ఏదేని తోట ఎట్లా ఉంది? నేను ఎట్లా ఉంది బైబిల్ ప్రకారం చాలా పచ్చదనంగా, చాలా అందంగా, చాలా బాగా